నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈరోజు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి టాపిక్ ఏంటి అంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ తలపతి అలాగే నటి త్రిష వ్యవహారం. అలాగే త్రిషపై పార్థిబన్ నటుడు దర్శకుడు అయినటువంటి పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆయన వ్యాఖ్యలు అటుంచితే అసలు త్రిష కుందవే పాత్రతో ఆయన త్రిషను ఉదహరించి మాట్లాడారు. త్రిష నిజంగానే తమిళ రాజకీయాల్లో అంత ప్రభావం చూపుతుందా? అసలు త్రిష అలాగే విజయ్ మధ్యన ఏముంది? ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది? ఈ టాపిక్ పై మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ వీర్లపాటి శ్రావణ్ కుమార్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మనం మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ముందుగా శ్రావణ్ కుమార్ గారు, ఈ త్రిష విషయం మనం తీసుకున్నట్లయితే ఈ పార్థిబన్ వ్యాఖ్యలను మనం ఉదహరించిన తీరును కూడా మనం చూసినట్లయితే కుందవై పాత్రతో ఆయన పోల్చి మాట్లాడారు. దానికి ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చింది? త్రిషకు కోపం వచ్చి చేతికి మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడడం అనేది సరైనది కాదు అని కౌంటర్ ఇచ్చింది. ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చిందంటారు? నటి త్రిష హీరోయిన్గా మనందరికి తెలిసిందే. మంచి ఆర్టిస్టు, మంచి పెర్ఫార్మర్సిస్ట్, అందరికి కూడా అన్ని భాషల్లో అంటే మల్టీ లాంగ్వేజ్లో నటించింది. తమిళ్ కానీ తెలుగు కానీ అన్ని చిత్రాల్లో నటించింది. మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతవరకు ఓకే. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేరు ఎలా వింటున్నామంటే నటుడు విజయ్, అంటే తమిళ సూపర్ స్టార్గా పవర్ స్టార్గా పిలువబడుతున్న విజయ్, ఆయన వ్యక్తిగత జీవితంలో ఇతనికి విజయ్కును ఈమెకును డేటింగ్ నడుస్తుందని కానీ లేదా రహస్యంగా పెండ్లైందని కానీ ఇవన్నీ వార్తలు వింటున్నాం. ఎట్ ద సేమ్ టైం విజయ్ భార్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైవాహిక జీవితంలో 25 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని కాదని డైవర్స్కి అప్లై చేసింది సంగీత, విజయ్ భార్య. అయితే ఆమె కూడా ఆరోపిస్తున్న వార్త ఏంటంటే ఇన్నాళ్ళు గాసిప్స్గా ఉన్న వార్త త్రిషతో ఉన్నటువంటి అనుబంధం గురించి. అయితే ఆమె కోర్టులో ఏకంగా నా భర్త విజయ్కి ఇతర స్త్రీతో వివాహిత సంబంధం ఉందని కూడా ఆరోపించింది. ఎన్నాళ్ళు గాసిప్స్గా ఉన్న వార్త అది కాస్త త్రిషానే అని చెప్పేసి మళ్ళీ ఒక వార్తలోకి రావడం. ఆ తర్వాత వీటన్నిటికీ సమాధానంగా గత వారం ఆదివారం నాడు చెన్నైలో జరిగినటువంటి ఒక ప్రొడ్యూసర్ వివాహ వేడుకకు ఈ విజయ్ నటితో త్రిషతో సహా అటెండ్ అయ్యి విషెస్ చేయడం విధానం అయితే బహిరంగంగా జరిగింది. అది మీడియా సాక్షిగా వచ్చేసింది. అంటే ఇక్కడ ఇన్నాళ్ళు గాసిప్స్గా ఉన్న వార్తలని నిజం చేస్తున్నాడా, ఎందుకు విజయ్ రాజకీయ ఎత్తుకడా వ్యూహంలో భాగంగా ఇట్లా త్రిషను బయటికి తీసుకొచ్చాడా అనేది ఒక చర్చ. ఈ సందర్భంగానే ఈ చర్చ జరుగుతున్న సందర్భంగానే తమిళ పార్థిబన్ నటుడు అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి పార్థిబన్ గారు ఒక అవార్డు ఫంక్షన్లో యాదృచ్ఛికంగా మాట్లాడుతూ ఈ త్రిష విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రస్తావించాడు. ఈ త్రిషను సంబోధిస్తూ ఈ కుందహవై ఒకవేళ ఈమె ఇల్లు దాటి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటే ఉత్తమం అంటూ కూడా ఆయన సెటైరికల్గా ఆయన ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించడంతో వ్యంగ్యంగా భావించి త్రిష సీరియస్ అయిపోయింది. ఎందుకంటే ఆ కుందావి క్యారెక్టర్ని బ్యాడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకు నేను చెప్తాను. అప్పుడు ఆయనగానే ఎవరు పడితే వాళ్ళు మైక్ దొరకగానే ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు, అలా మాట్లాడి మేము తెలుగులో అనుకుంటారు, కానీ అది తెలుగు తక్కువతనం అంటూ కూడా చాలా తెలివిగా ఏమో కూడా కౌంటర్ ఇచ్చింది. ఎందుకు కుందావి అంటే త్రిష కోపం అంటే మనందరికి తెలిసిందే PS1 PS2 పెలియన్ సెల్వన్ అని చెప్పి ఒక సీక్వెల్ సినిమా వచ్చింది. ఇది చోళరాజులు పల్లవుల మధ్య జరిగినటువంటి ఆ యుద్ధ నేపథ్యము, ఏదైతే గుప్తుల కాలంలో గుప్తులు అండ్ అక్కడ జరిగినటువంటి మౌర్యుల యుద్ధం ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలు, తమిళ ప్రాంతానికి చెందినటువంటి చోళరాజులు అండ్ పల్లవ రాజులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ ఆధిపత్య పోరాటం జరిగినటువంటి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దాన్నే సినిమాగా తీశారు PS1 PS2. దాంట్లో చోళరాజుల కుమార్తె అయినటువంటి కుందావైన ఒక క్యారెక్టర్ ఉంటుంది, మహారాణి క్యారెక్టర్. అందులో ఆ పాత్ర పోషించింది త్రిష. ఆ కుందావై క్యారెక్టర్ విధానం ఎలా ఉంటుందంటే చరిత్రకారుల ప్రకారమే ఆమె ఒక అందమైన రాణి, తమ తెలివైన రాణి, మళ్ళీ అందున రాణి తన అందచందాలతో కుయుక్తులతోటి ఆ హస్తగతం చేసుకున్న రాజ్యాన్ని రాణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తూ తన సామ్రాజ్యాన్ని పరిపాలించిందో కీ రోల్ అయింది. అంటే అధికారాన్ని ఏ విధంగా గ్రిప్లో పెట్టుకుంది, ఆమె తెలివితేటలు అండ్ అందచందాలు అనేది ఆ క్యారెక్టరైజేషన్ మరీ నెగిటివ్ ఏం కాదు. కానీ ఈయన సంబోధించిన విధానం చూస్తే నేను తమిళ రాజకీయంలో అంటే ఇక్కడ విజయ్ని అడ్డం పెట్టుకొని తన అందచందాలతోటి విజయ్ రేపు కాబోయేటువంటి ముఖ్యమంత్రి అయితే తమిళ రాజకీయాల్లో నేనేమైనా ప్రభావితం చేస్తానా, ఎందుకు కుందావైతో పోల్చాడు అనేది ఈమె నెగిటివ్గా ఫీల్ అయ్యి దానికి కౌంటర్ ఇచ్చింది. దీనికి మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో పార్టీ పెట్టి ఇంకా ఒకసారి కూడా పోటీ చేయకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఈయన మీద త్రిష విషయంలో
వ్యక్తిగత జీవితం మీద రావడం అనేది కొంత ఖచ్చితంగా ఆయన పార్టీకి అయితే ఇబ్బంది కలిగించే విషయంగా అనుకోవచ్చు. అనుకోవచ్చు అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే విజయ్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా ఏంటంటే ఎంజీఆర్తో పోల్చేవాడు. జయలలిత కూడా మాజీ సీఎం జయలలిత కూడా విజయ్ చాలా హక్కును చేర్చుకుంది. తను ఒక రకంగా చెప్పాలంటే తన పార్టీ ఎంజీఆర్తో పోల్చింది చాలాసార్లు. సో అటువంటి పరిస్థితులు అంత ఇమేజ్ ఉన్నటువంటి విజయ్ ఈ విధంగా పార్టీ ఇంకా ఎలక్షన్లకు ఒక్కసారి కూడా పోకుండా ముందే ఇటువంటి బయటికి రావడం అనేది ఖచ్చితంగా కొంత ఆ వ్యక్తిగత విషయాలు అక్కడ జనాలు ఖచ్చితంగా తీసుకొని దానికి కొంత నెగిటివ్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. నెగిటివ్ పరిస్థితులు, ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు చాలా మారాయి. గుండాలను, రౌడీలను, రేపులు చేసిన వాళ్ళని, స్కాములు చేసిన వాళ్ళని, ఇట్లాంటి చివరికి తీవ్రవాద ఆరోపణలు నుండి టాడా చట్టంలో కేసులో బుక్ అయినటువంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యే ఎంపీలో గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్కి చరిత్ర ఉంది. ఎగ్జాంపుల్ కాశ్మీర్లో తీవ్రవాదిగా పేరున్న అబ్దుల్లాని గెలిపించి ఎంపీగా పంపించా. ఇక్కడ పంజాబ్లో ఖలిస్తాన్ పేరు మీద ఉన్నటువంటి అతన్ని కూడా మనం ఆ ఎంపీగా గెలిపించి పంపించారు. అంటే ఓట్లు వేసేవాడు వాళ్ళ కులాల ప్రతిపాదికనో మతాల ప్రతిపాదికనో వాళ్ళ స్వయ ప్రయోజనాల ప్రతిపాదిక ఓటేస్తున్నప్పుడు వాడు వివాహితుడా, అక్రమ సంబంధాలు ఉన్నాయా, అంటే మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళని చూసాం. రౌడీ షీటర్లు ఒక్కొక్కటి 30 కేసులు 60 కేసులు ఇవి నమోదైన కేసులే. అంటే ఒక స్థాయి దాటిన తర్వాత నమోదు రౌడీ షీటర్ అని పేరు ఉంటే ఆ తర్వాత ఫిర్యాదులు కూడా ఉండవు. అంటే అట్లా ఫిర్యాదులు ఉండకుండా వాడు కొంత కేసులు ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళు గెలిపిస్తున్నప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ పట్టించుకుంది. ఎందుకంటే ఈ ముఖ్యంగా సౌత్ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి డిఎంకే అవకాశం ఇచ్చింది, ఇంకొకసారి ఏఎండిఎంకే అంటే జయలలితకి ఇస్తున్నారు, ప్రత్యామ్నాయం ఇస్తున్నారు. అవినీతి చేశారని ఆరోపణలు, జైలుకి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవడాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇది విజయ్కి నెగిటివ్ ఏం కాదు, ఎందుకంటే ఇక పాజిటివ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన బహిరంగ, ఎందుకంటే ఎన్నాళ్ళు సీక్రెట్స్ గానే ఉంచాడు, ఎన్నాళ్ళు గాసిప్స్ గానే ఉంచాడు. త్రిషకు నాకు ఏం అంటే సంబంధం లేదు, ఒక ఫ్రెండ్లీ కోఆర్డినేట్ అన్నట్టుగానే చెప్పుకుంటూ వచ్చి ఏకంగా ఈరోజు బహిరంగంగా వివాహానికి అటెండ్ అయ్యాడంటే ఆయన దీన్ని రాజకీయంగా నెగిటివ్ గా పాజిటివ్గా వాడుకునే ఉద్దేశంతో ధైర్యం చేశాడని చెప్తాను. రీసెంట్ గా కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన అభిమానులకి చెప్తున్నారు, ఈ రూమర్స్ వాటి గురించి మీరు ఎక్కువగా స్పందించకండి, అవన్నీ నేను చూసుకుంటాను అని. అంటే ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి సంబంధం లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు అలా ఉన్నారు. ఎందుకంటే చాలా సందర్భంలో చూశాను. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో గతంలో మనకు ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి విషయంలో కూడా చాలా రూమర్స్ వచ్చాయి. ఆయన మళ్ళీ ఒకసారి వివాహం చేసుకుంటా అంటే లక్ష్మీపార్వతి అంశమే పాజిటివ్ అయిపోయింది. ఆ ఎన్నికల్లో గెలుపులో ఒక కారణం ఏంటంటే లక్ష్మీపార్వతి వివాహం చేసుకున్న తర్వాత కూడా అది ప్లస్ అయింది, ప్లస్గా మార్చుకున్నాడు ఉద్దేశం. బహుశా ఇప్పుడు విజయ్ కూడా అదే ఆదర్శంగా తీసుకున్నాడా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో చాలాసార్లు చర్చ వచ్చింది. ఆయన భార్యలతో పొసగలేదు, 3 భార్యలు మార్చుకున్నాడు, 3వ భార్య కూడా విడాకులు ఇచ్చారు అన్న. అయినా కూడా ఈ వ్యక్తిగత విమర్శలు ప్రత్యర్థులు విమర్శిస్తానుకో ఇరకాటం పెడతానికే పనికొస్తాయి, కానీ ఎన్నికల్లో వాళ్ళ గెలుపు ఒకటి డిసిజన్ మేక్ చేయదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అఖండ విజయంలో అంటే 100% ఆయన పోటీ చేసిన 21 స్థానాలు గెలవడు. అదే గెలవకుండా ఉండాలంటే ఆయన మీద ఉన్న విమర్శలు నిజమై ఉండాలి కదా. కాబట్టి ఇట్లాంటి విజయ్ కూడా పట్టించుకోకపోవచ్చు, ఈ నెగిటివ్ కాకపోవచ్చు విజయ్ కానీ నా ఉద్దేశం. మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు అంటే శ్రావణ్, ఈ విషయంలో నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేశారు. పవన్ కళ్యాణ్ 2 పెళ్లి చేసుకున్నాడు, 3 పెళ్లి చేసుకున్నాడు, 2 డైవర్స్ అయినాయి. కానీ ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ ఏం చేయలేదు. కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే మీరు చరిత్ర మర్చిపోయి ఉండొచ్చు, అప్డేట్స్ మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి భార్య విడాకులు ఇచ్చినప్పుడు చాలా కాంప్లైంట్ చేసింది. 2వ భార్య రేణుదేశాయ్ కూడా విడాకుల సమయంలో ఇవ్వలే, కానీ ఆ తర్వాత చాలా సందర్భంలో కోట్ చేసింది, చాలా రకాలు చేస్తే ఆమె ట్రోల్ చేయడం జరిగింది. ఒకవేళ ఆయనకు భయపడి కామెంట్ చేయకపోవచ్చు, కానీ ఒకవేళ ఆయన మీద కామెంట్ చేయంత మాత్రం వాళ్ళు బాధపడలేదు, ఒక స్త్రీ బాధపడలేదు. వివాహ జీవితంలో ఎవరు డైవర్స్ చేసుకోవాలని కోరుకోరు, వాళ్ళ హృదయాలను అర్థం స్త్రీగా వాళ్ళని అర్థం చేసుకోవాలి. కంప్లైంట్ ఇవ్వనంత మాత్రాన వాళ్ళు ఏమి సంతోషంగా విడాకులు ఇచ్చిన మాట మాత్రం అనుకో. దేన్ని మనం తీసుకుంటాం, మీడియాలో వచ్చింది వాళ్ళు వచ్చి చెప్పిందే తీసుకుంటాం, కానీ వాళ్ళ మనసులోకి వెళ్ళి బాధపడి ఉంటారు అనేది బాధపడి ఉంటారు. ఏ స్త్రీ కూడా విడాకుల విషయంలో మాత్రం సంతోషంగా తీసుకోదు. వాడు షాడిస్టో, వాడు ఏదో తాగుపోతాయి, సిగరెట్ పెట్టి కాలుస్తే ఆనందంగా విడాకులు తీసుకుంటారు. కానీ ఇట్లాంటి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఇట్లా ఆ పరిస్థితి రాకూడదు. వచ్చినా కూడా జరిగింది అంటే పాజిటివ్, విడాకుల తర్వాత పాజిటివ్గా ఉంటారనేం కాదు, బహుశా ఉండుండొచ్చు. ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన ఇప్పుడు సంగీత విషయంలో పాజిటివ్ అయితే కాదు, సంగీత విషయంలో పాజిటివ్ అయితే లేదు.
ఆయన 25 సంవత్సరాల వైభవ జీవితాన్ని వదులుకోవడానికి రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో ఆమె మైనస్ అవ్వడానికి ఆమె విమర్శలకు తావిస్తున్నప్పుడు ఆయన కూడా ధైర్యంగా ఇస్తుంటే వాళ్ళ జీవితంలో ఏదో జరిగి ఉండొచ్చు. ఇద్దరు అది ఒప్పుకుంటారు సార్. కాకపోతే అంటే మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితో పోల్చారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ యొక్క పట్టుని ఎన్టీ రామారావు కోల్పోయాడని, మన చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చింది అనేది అందరికి తెలిసిన విషయమే. 100% ఎన్టీ రామారావు విషయంలో ఒక రాములాగా ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు పార్థివ బంగాళ ఉద్దేశం కూడా అదే కావచ్చు. మీరు కుందావయ్య పాత్ర పోషిస్తారేమో అని ఆయన ఉద్దేశం. లక్ష్మీపార్వతి నేను ఏమంటారు అది ప్లస్ అయింది, గెలుపుకు ఉపయోగపడింది. తర్వాత ఆయన రాజకీయంలో ఆమె ప్రమేయాలు ఆ ప్రమేయాలు వాస్తవానికి అంతకుముందు ఎన్నిక అంటే ముఖ్యమంత్రి కాకముందుగా అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడల్లా ఇది ఈయన మళ్ళీ రెండో వివాహం చేసుకుంటే నెగిటివ్ అవుతుంది, పార్టీ ఓడిపోతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని చెప్పి రకరకాల భయాందోళన గురి చేస్తున్నా కూడా ఎన్టీ రామారావు కొన్ని నమ్మకాలు కొన్ని మాటలకు గెలిపిస్తాడు. కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితంలో ఓడిపోయినా గెలిచి నాకు సంబంధం లేదు, నేను ఆమెకు చేసుకోవాలనుకున్నానని బలంగా నిర్ణయించి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకదాటి మీద విమర్శించిన చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఎన్నికల్లో ఆయన వాళ్ళిద్దరూ కలిసి మీటింగ్లకు వెళ్ళినప్పుడు వస్తున్న జనం ఆ మాస్ ఇదంతా చూసినప్పుడు జనం ఆశీర్వదించారని అనుకున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు లక్ష్మీ పార్వతి రోల్ ఇప్పుడు మనం త్రిషని ఆమె ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఎలా అయితే ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన నెగిటివ్ అయినట్టుగానే ఇప్పుడు త్రిష విషయం మన విజయ్ తలపతి గారి రాజకీయ జీవితంలో నెగిటివ్ రోల్ పోషిస్తుందంటారా? అంటే ఓకే, శ్రవణ్ చెప్పిన ఉదాహరణ నాకు కొద్దిగా మారుస్తే బాగుంటుంది. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు అయితే మాత్రం విజయ్కి మైనస్ అయ్యేది. సో అలా కాకుండా ఒక ఎన్టీఆర్ ఒక జయలలిత లాగా తీసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు అదే స్ట్రాటజీతో ఉన్నారేమో అనిపిస్తుంది. ఎన్టీఆర్ అంతా కూడా ఆ భార్యలతో సఖ్యత ఉంటూ వాళ్ళ వైవాహిక జీవితం కంటిన్యూ అవుతూనే వాళ్ళ తెర వెనకటువంటి కొన్ని సంబంధాలు కంటిన్యూ చేశారనేది బహిరంగ రహస్యం. ఇలా అలాగే జరిగి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ డైవర్స్ అనేది కార్యక్రమం జరుగుతుంది, కోర్టులో పిటిషన్ వేసింది. ఆమె కూడా రాజీ పడతలేదు. వాస్తవం ఏంటంటే కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కోర్టు బయటనే సెటిల్మెంట్ చేసి ఎన్నికల నేపథ్యంలో ఈ విమర్శలకు తాగకుండా అని చెప్పి విజయ్ గారు ఆమెతో నెగోషియేట్ చేసే ప్రయత్నం చేశారని, అక్కడ రాజీ కుదరకపోవడం వల్ల వీళ్ళు నన్ను బెదిరించేది ఏముంది, త్రిషతో పెట్టి ఇవన్నీ నన్ను బెదిరించే బదులు దీన్ని తెరదించేద్దాం, వాళ్ళకు అంటే త్రిష పేరు మీద వాళ్ళు ప్రాపగండం చేయకుండా ఉండడానికి ఏకంగా ఈయన త్రిషను తీసుకున్న జంటగా బయట కనిపించాలని కౌంటర్ ఇచ్చాడని నా ఉద్దేశం. అవును, ఇప్పుడు వాళ్ళ వైఫ్ విజయ్ వైఫ్ ఎవరు సంగీత గారు ఎక్కడ త్రిష పేరు మెన్షన్ చేయలేదు. ఒక ప్రముఖ నటితో ఆయనకున్న ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల నేను డివోర్స్ ఇస్తున్నాను అన్నారు. కాకపోతే వీళ్ళు ఆ తర్వాత వీళ్ళిద్దరు జంటగా ఒక పెళ్లికి అటెండ్ అవ్వడం వల్ల అందరూ ఇలా అనుకుంటున్నారు. నిజంగా అక్కడ త్రిషతోనే ఆయనకు ఎఫ్ఐఆర్ ఉందనేది ఎక్కడ ఎవరు ప్రూవ్ చేయలేదు కదా. ఎవరు ప్రూవ్ చేయలేదు. ఎవరికి ఈ గాసిప్స్ గానే నడుస్తుందని చెప్పారు. ఎవరితో రాని ఒక త్రిషతో కలిసి ఎందుకు వచ్చాడని కూడా ఇప్పుడు మనం ఆలోచించాల్సి. వాస్తవానికి అయితే విజయ్ గారి విషయంలో గతంలో త్రిష విషయంలో వచ్చింది, ఆ తర్వాత నయతార విషయంలో కొన్నాళ్ళు గాసిప్స్ నడిచాయి. సహజంగా సినిమా హీరోలకు ఈ రోజుల్లో ఒక హీరోయిన్ కంటిన్యూగా 2 రిపీటెడ్ సినిమాలు తీసినా లేదా లాంగ్ లీవ్ లేదా ఉన్నా కూడా కాస్త కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నా కూడా రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నాం. గాసిప్సే కావచ్చు, నిజమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, ఏం జరిగినా అట్లా తరచు వింటున్నాం. అలా తీసుకుంటే త్రిష గారి విషయంలో చాలా రూమర్స్ ఉన్నాయి. అంటే ఒక విజయ్తో కాకుండా చాలా రకాల రూమర్స్ ఉన్నాయి. ఆ పేరు మనం తరచు ప్రస్తావించడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ గాసిప్స్ ఆ గాసిప్స్ ని మనం మళ్ళీ ఎండార్ చేయకూడదు. కాబట్టి అవన్నీ వింటూ ఉండాలి, విని వదిలేయాల్సిన వార్తలు. అయితే ఇప్పుడు ఈమె భార్య స్వయంగా ఆమె ఇన్నాళ్ళు గాసిప్స్ గా విన్న వార్తలని భార్య స్వయంగా కాంప్లీట్ చేసింది సహనటితో అని చెప్పి ఆమె చెప్తున్నప్పుడు సహనటులు ఎవరెవరు ఉన్నారో అదేదో అని మళ్ళీ చర్చిస్తున్న సమయంలోనే 3-4 రోజుల్లోనే వాటన్నిటికీ సమాధానంగా తాను త్రిషతో కలిసి అటెండ్ అయ్యాడు. సో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చినట్టుగానే పైగా కౌంటర్ ఇచ్చినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే నేను కలిసే తిరుగుతున్నప్పుడు మీరు విమర్శించడం నాకు అక్కర్లేదు, మీరు ఎలా విమర్శిస్తారు విమర్శించుకోండి, మీ విమర్శలకు భయపడను అనేది బ్లాక్ మెయిల్కి నేను భయపడను, మీ రాజకీయ ఎత్తుగడలకు నేను భయపడను అని చెప్పేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. అయితే మీరు ఇంకో విషయం గమనించాలి. అదే అన్నిటికంటే ముందుగా ఒక తమిళ పార్టీ నాయకుడే మొట్టమొదటిసారిగా విజయ్ ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటికి రా అన్నాడు. ఎవరికి అర్థం కాలేదు త్రిష ఇంటి నుంచి బయట రావడం. ఫస్ట్ మాట్లాడింది అతనే. సో ఆ తర్వాతనే మొత్తం ఇక వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, సంగీత బయటికి రావడం, ఇవన్నీ బయటకు వచ్చినాయి. సో ఆల్రెడీ తెలుసు
నువ్వు త్రిష ఇంటి నుంచి బయట రా అంటే నిజంగా ఆ రోజు ఉన్నాడా అనేది అనుకున్నారు అందరూ. తరచుగా త్రిష ఇంటికి వెళ్తావు, నువ్వు త్రిష ఇంట్లో ఉన్నావు, ఇంట్లో నుంచి నువ్వు ముందు బయటిరా, తర్వాత ప్రజల సమస్యల గురించి ఆలోచిద్దు కానీ అని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి అయితే తమిళ రాజకీయాల్లో వాక్యూమ్ అయితే ఉన్నది. వాక్యూమ్ అంటే నేను మొదటి నుంచి చెప్తాను, డిఎంకే అన్నా డిఎంకే కరుణానిధి ఎంజి రామచంద్ర గారు ఉన్నప్పుడు వీళ్ళు ప్రత్యామ్నాయం ఒకరి తర్వాత ఒకరు ఉండేది. ఇక ఎంజి రామచంద్ర తర్వాత జయలలిత గారు మరించిన తర్వాత ఏఎండికే రూపు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ సమయంలో డిఎంకే ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నేను ఎదగాలనేసి వాళ్ళు చిన్నగా ఈ 5-10 ఏళ్ళ నుంచి బాగా ఫీల్డ్ చేసుకుని పెట్టుకున్న తరుణంలో అనూహ్యంగా ఊహించని మాసి స్టీరే ఫ్యాన్స్ ఉన్నటువంటి ఈ మనకు ఎక్కడ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా అనుకుంటామో తమిళ్లో అలాగే పవర్ స్టార్ విజయ్ పార్టీ పెట్టి భారతీయ జనతా పార్టీకి ఎదురుగా వస్తున్నాడు. ఉన్నటువంటి సర్వేల ప్రకారం చూస్తే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని. ఆ తరుణంలో ఆయన మైనస్లు ఏం వెతుకుదామని చెప్పేసి రకరకాల ఆటంకాలు క్రియేట్ అవుతుంటాయి. సడన్గా రాజకీయం ఎదుగుతున్న వాళ్ళకి ఇట్లాంటి కామనే. ఆయన మీద ఐటీ దాడులు, ఈడీ దాడులు అట్లాంటి, లేదంటే అనూహ్యంగా జరిగినటువంటి ఆయన రాజకీయ సభలో జరిగినటువంటి తొక్కిసలాట 40 మంది చనిపోవడం, ఆ కేసు ద్వారా కొన్నాళ్ళు ఒత్తిడి చేశారు. అవన్నీ మర్చిపోతున్నాయి అనుకున్న తరుణంలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో అంటే మరి ఆమె ప్రొవోక్ అయిందా నిజమా కాదా అనేది అలాగిద్దరు, అంటే విజయ్కును అవి సంగీత గారికి తెలవాలి. కానీ రైట్ టైంకు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఈయన వ్యక్తిగతంగా ఆయనను మానసికంగా దెబ్బ కొడతానికి ఈ విడాకుల కేసు ముందుకు తీసుకొచ్చారనేది వాదన. సో దాని నుంచి జయించడానికే విజయ్ చేస్తున్నట్టు ఎత్తుగడలో భాగంగానే త్రిషని ఈ విధంగా బహిరంగంగా ఆయన ఎన్నాళ్ళన్న విమర్శని బయటకైతే తీసుకొచ్చాడు. అది మరి రేపు ప్రచార సభల్లో కూడా త్రిష వస్తుందా రాదా దాన్ని బట్టి విజయ్ ఎత్తుగడలు ఎలా ఉంటున్నాయి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా ఈరోజు అదే పవన్ కళ్యాణ్ సంప్రదింపులతోటి ఎన్డీఏలో భాగస్వామ్య టీవీకేని జాయిన్ చేయించాలని అంతర్గతంగా ఏదో చర్చలు జరుగుతున్న వార్తలు కూడా వస్తున్నాయి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు విజయ్ కావాలని ఇది నెగిటివ్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, ఆయన ఎత్తుగడ అని ఆయన శ్రావణ్ కుమార్ గారు అంటున్నారు, మీరేమంటారు? నాకు కూడా అట్లా అలా అనిపిస్తుంది. ఎందుకంటే త్రిష ప్రీవియస్ చూస్తే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ కావటము, ఇక్కడ 45 హీరోలతోటి ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్ రావటము, పేరు చెప్పుకోవచ్చు కావంటే ఆల్రెడీ రాణా దగ్గుపాటితో ఉందని ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ని మీరు ఎట్లా అపార్థం చేస్తారు? ఆల్రెడీ మీడియాలో వచ్చిన వార్తలే మనం కల్పించే కావు, మీడియాలో వచ్చినాయి గాసిప్స్ అనండి. ఫ్రెండ్షిప్ అంత మాత్రం సానట్లు ఒకే వృత్తిలో పనిచేసిన ఆల్రెడీ రాణా కూడా మీరు తెలియజేసుకోబోతున్నారని కూడా అడిగారు మీడియాలో. అలా కూడా జరిగింది. శంభుతో పరిచయం ఉందనే విషయం తెలిసి ధనుష్ వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది, రజనీకాంత్ బిడ్డ ధనుష్ వైఫ్ కూడా ఆల్రెడీ ఆయన గురించి మాట్లాడటం జరిగింది. ఇలా రకరకాలుగా అయితే నా మీద ఉన్నాయి. అలాంటి వ్యక్తితోటి ఈయన కంటిన్యూ చేస్తాడనేది అనుకోవట్లేదు. ఇది కూడా మీరు అన్నట్టుగా రాజకీయ ఎత్తుకోవడమేమో అనిపిస్తా ఉంది. ఒక రకమైన నెగిటివ్ పబ్లిసిటీ ఛానల్ తీసుకుపోయే ప్రయత్నం కూడా. ఈ సంగీత గారి విషయం వచ్చిన కాడ నుంచి చూస్తే దగ్గర 3 వారాలు దాటి 4వ వారంకి వచ్చింది. ఈ 4 వారాల నుంచి అయితే ఖచ్చితంగా కేవలం తమిళ రాజకీయాలలో కాదు, తమిళ మీడియాలో కాదు, ఇప్పుడు తెలుగు మీడియాలో, మలయాళం మీడియాలో, సౌత్ మీడియాలో ప్రతిరోజు ఈ విజయ్ అండ్ త్రిష లేదా విజయ్ అండ్ సంగీత ఇష్యూ ఇవే చర్చలు జరుగుతున్నాయి. అంటే ఖచ్చితంగా ఇది పబ్లిసిటీ స్టెంట్ గా వాడుకుంటున్నారు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు విజయ్ త్రిష మధ్యలో ఉన్నది లాయల్ రిలేషన్ కాదు అని శ్రీనివాస్ గారు అంటున్నారు. ఏ రిలేషన్ అయినా అలా వ్యక్తిగతమే కదా, మనం రాయలా ఇల్లీగల్ అని నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే ఎవరి మధ్య వాళ్ళ అనుబంధాన్ని వాళ్ళకి డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. బహుశా వాళ్ళ మధ్య స్నేహం ఉండొచ్చు, అనుబంధం ఉండొచ్చు, స్నేహం కొన్నాళ్ళ తర్వాత ప్రేమగా మారుతుంది, మనకు జగబిన సత్యం. వాళ్ళ మధ్య స్నేహమే ఉండవచ్చు, లేదా ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉండవచ్చు. ఏదన్నా కూడా మనం ఎండార్ చేయలేం. వస్తున్నట్టు వార్తలు లేదా వాళ్ళు అఫీషియల్గా చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారనో, డేటింగ్ లో ఉన్నారనో, ఎఫ్ఐఆర్లో ఉన్నారని చెప్పగలం. ఇట్లాంటివన్నీ కూడా గాసిప్స్గానే చూస్తాను నేనైతే. ఏ గాసిప్స్ అయినా నిజం నిప్పులేంది పొగైతే రాదు, వాస్తవం ఆట మాత్రం కూడా అది కూడా మనం ఫాలో అవ్వాల్సిందే. ఏం జరిగినా ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కాబోతున్నాడు, ప్రజలకు సందేశం అయిపోతున్నాడు, ప్రజలకు పాలన ఇస్తా అని ముందుకు వచ్చిన వ్యక్తులు వ్యక్తిగత జీవితంలో క్యారెక్టరైజేషన్లో సిస్టమేటిక్ మన సాంప్రదాయాల విధంగా మనం ఏదైతే భారతీయ సాంప్రదాయాలలో అవుతున్నాయో ఏకపత్ని వ్రతం కానీ, కుటుంబ బాధ్యత కానీ ఇవి వ్యవహరించిన వాడే రేపు ప్రజలకు కూడా ఏమైనా చేస్తారని చెప్పేసి నమ్మకం. అదే కదా రాముడు చెప్పిన రామరాజ్యం ఏకపత్ని వ్రతం, రామరాజ్యం అని ఎప్పుడూ ఎందుకు ఉదాహరణ చెప్పుకుంటాము అంటే పాలన విషయంలో వాళ్ళ క్యారెక్టరైజేషన్ నిలబెట్టుకున్నారు కాబట్టి. మీరే 2 విభిన్నమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్టార్టింగ్ ఏమో గూండాలు, రౌడీలు, రేపిస్టులు, తీవ్రవాదం చేసే వాళ్ళకి ఉండాలి అని అలా ఉండాలి, కానీ పరిస్థితులు అవి లేవు. ప్రజలే అట్లాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. జరుగుతున్న వాస్తవం చెప్తున్నాను, జరగాల్సింది ఒక విషయం మీకు గుర్తు చేశారు సార్. ఇప్పుడు ఎంజీఆర్ ఉన్న టైంలో, ఎంజీఆర్ రాజకీయాల్లో ఉన్న టైంలో ఆయన సిగరెట్ తాగేటువంటి సినిమా చేసేవాడు కాదు. అవును,
మందు తాగడం సిగరెట్ తాగడం. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ప్రజల మీద పడచ్చు. ఎంజీఆర్ ఒక రోల్ ఆరాధ్య దైవం మోడల్ నెగిటివ్ వస్తుంది. అలాంటిది ఆనాటి నటులు ఈ రోజులు లేరులేండి, అంతగా లేరు. నేను అనేది అంటే వాస్తవం చెప్తున్నా అంటే అట్లా ఉండాల్సినటువంటి రామరాజ్యం రావాల్సినటువంటి రామరాజ్య పాలనలు చూపించాల్సిన పాలకులు ఈ రోజు క్యారెక్టర్లు తీసేసుకుని వాళ్ళే హంతకులు, వాళ్ళే గుండాలు, వాళ్ళే స్మగ్లింగ్లు, వాళ్ళే మాఫియాలు నడుపుకుంటారు. వాళ్ళని వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళని ఈ ప్రజలు గెలిపిస్తున్నారే బాధపడుతున్నారు. ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే కానీ ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు. మాకేమి ఇస్తున్నారు, ఓటు వేసే ముందు రోజు రాత్రి మాకేం తైలాలు ఇస్తున్నాడు, మా కులపోడా కాదని మాత్రమే చూస్తున్నాడు. వాడు ఎంత అంతకుడైనా లేదు, వాడిని కులపోని కోటేసుకుంటారు. లేదంటే ముందు రోజు రాత్రి ఏమేమి మ్యానిపులేట్ చేసేటటువంటి తైలాలు ఏమి ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయితే అందరికి తెలిసింది. ఈ పార్టీ దగ్గర తీసుకుంటారు, ఆ పార్టీ దగ్గర తీసుకుంటారు, అన్ని పార్టీల దగ్గర తీసుకుంటారు. వేయాల్సిన వాడు కోటేస్తున్నాడు. రేపు కొత్త ట్రెండ్ ఇంకేం చూస్తాము చూడాలి. తమిళ రాజకీయాల్లో మరి ఈ త్రిష ప్రభావం గురించి మనం మాట్లాడుతున్నాము. అండ్ అలాగే ఇప్పుడు విజయ్ తలపతి గారు ఇచ్చినటువంటి హామీల గురించి కూడా మనం ఒకసారి చర్చిస్తే, ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా నమ్మశక్యంగా లేదని కూడా కొన్ని ట్రోల్స్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. దాని గురించి ఏమంటారు? సహజంగా రాజకీయ పార్టీలు వాళ్ళ గెలుపు కోసం గొంతెమ్మ కోరికలు తీరుస్తామనే చెప్తారు. ఇది బహిరంగంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కూడా చెప్పారు, గెలుపు కోసం మేము చాలా అబద్ధాలు ఆడతామని. సో మేము మోసం చేస్తామని వాళ్ళకు కూడా తెలుసు, మేము మోసమే చేస్తామని కూడా. అట్లా నిజాయితీగా చెప్పినటువంటి నాయకుడు ఆయన. ఎవరైనా చెప్పినా చెప్పకుండా అదే పని చేస్తారు. గెలుపు కోసం వాళ్ళు 2000 ఇస్తే నీకు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటారు. ఇస్తారా అయ్యారా, ఏం జరుగుతుంది, మరి పాలనలో సాధ్యం కాదా, అవన్నీ నిధులు ఎడికెళ్ళి తీసుకొస్తారన్న వివేకంతో కూడా ఆలోచన ప్రజలు ఎవరు చేస్తలేరు. ఇంతకుముందు చెప్పినట్టు మా కులపోడైతే చాలు, లేదా మా మతపోడైతే అయితే చాలు, లేదంటే మాకు ముందు రోజు ఏం మ్యానిపులేట్ చేస్తారనే చూస్తున్నారు. ఈ ప్రజలు మారని రోజు నాయకులు కూడా మారరు. రేపు అవన్నీ కూడా ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో నుంచే ఈ తైలాల అంటే ఈ సంక్షేమ పథకాల పేరు మీద ఫ్రిడ్జులు, కూలర్లు, టీవీలు, ఈ విచిత్రమైనటువంటి మిక్సీలు, ఇవన్నీ విచిత్ర పథకాలన్నీ కూడా తమిళ రాజకీయాల నుంచి వచ్చినాయి. ఎక్కువ ప్రభావం చూపింది. అది వందల వేల ఉచితంగా పంచినాడు ఎన్నికల ముందు. అంటే పథకంతో సంబంధం లేకుండా, లబ్ధిదారుడం లేకుండా పప్పు పలారం పంచినట్టు కూడా పంచారు. అట్లా గెలవాలనే ఉద్దేశంతో. అంటే అసలు మొత్తం మీరు చెప్పింది కరెక్ట్. ఏంటంటే భారతదేశ రాజకీయాల్లో ఏ స్టేట్ లో లేనటువంటి తాయిలాలు ఇచ్చినటువంటి రాష్ట్రం తమిళనాడు. ఎందుకంటే అప్పట్లో 70s 80s టైంలో 500 రూపాయలు 200 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్న టైంలో 10,000 రూపాయల టీవీ ఇస్తా అని చెప్పి చేసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఇచ్చారు కూడా. జయలలిత, కరుణానిధి పోటీ పడి ఇచ్చారు. గెలిచిన తర్వాత ప్రభుత్వ పథకంలో భాగంగా ఇచ్చుడు వేరు, ఎన్నికల ముందు అసలు ఆ తైలాల కింద గిఫ్ట్ గా ఫ్రీగా పంచింది కూడా ఉన్నాయి. మనం ఈ సహజంగా ఈ మధ్య కాలం చూసింది అంటే వాచీలు ఇవ్వడము, కుంకుమ భరణులు ఇవ్వడము, సారీలు ఇవ్వడం చూసాం. కానీ ఏకంగా టీవీలు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు అంత అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టిఎన్ శేషన్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ అయింది. వీటిని కంట్రోల్ చేశారు. ఇవి ఇట్లాంటి తైలాలు ఇటాన్ని లంచం వేయడం కింద వస్తుంది, ఓటుని అమ్మినట్టే అవుతుంది అని చెప్పేసి అప్పుడు చట్టాల్లో మార్పు వచ్చింది, తీసుకురావడం జరిగింది అన్నమాట. అంతకుముందు అట్లే ఉండేది. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ ఉండేది. టీవీలు, బండ్లు, ఇంటికో బండి ఇస్తాం, ఇంటికో టీవీ ఇస్తాం లాంటి అనౌన్స్మెంట్ చేశారు. ఫ్రిడ్జ్ ఇస్తా అని చెప్పేసి. సో రాజకీయాలలో తమిళ రాజకీయం గానీ తమిళనాడు కల్చర్ గానీ అంతా డిఫరెంట్ ఉంటుంది మొదటి నుంచి కూడా. అక్కడ మన దేశం మొత్తం ఇందిరాగాంధీని గెలిపించినప్పుడు ఇక్కడ ఇందిరాగాంధీ ఓడగొట్టారు. అక్కడ ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు వీళ్ళు గెలిపించుకుంటూ వచ్చారు. అంటే కల్చర్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఐడియాలజీ ఏంటో చరిత్ర కూడా అందనట్టు ఉంది, చరిత్ర కార్లో కూడా అందదేమో. వాళ్ళ ఐడియాలజీ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అయితే ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే విజయ్ తలపతి ఈ రాబోయే ఎన్నికల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు ఈ త్రిష వ్యవహారం కావచ్చు, లేదా ఆయన విడాకుల వ్యవహారం కావచ్చు, ఇటువంటి ప్రభావం చూపదు అంటున్నారు. ఖచ్చితంగా అండి. తమిళ రాజకీయాల్లో రాబోయే 6 నెలల్లోపు వచ్చే ఎన్నికల్లో ప్రధాన కీ ఫ్యాక్టరు విజయ్ టీవీకి ఏది అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సర్వేలు అదే చెప్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక వెనక్కేసి ఇతన్ని వినియోగించుకొని, అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా ఓటు బ్యాంక్ డివిజన్ చేస్తే మళ్ళీ డీవీకి ఎక్కడ బెనిఫిట్ అవుతుందేమో. సో 2 బలమైనటువంటి కూటాలు కలుద్దాము అనేది ఒక సంప్రదింపులు జరుగుతుంది. ఆ విధంగా ఎన్డీఏలో భాగస్వామి అయినా లేదా విడివిడిగా పోటీ చేసినా తమిళ రాజకీయాల ఎక్కువ సెక్టర్ మాత్రం విజయ ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో ఉన్న కల్చర్ ఏంటంటే ఒకసారి వచ్చినటువంటి అధికార పార్టీకి ఇంకోసారి ఇవ్వలేదు ఇంతవరకు. గత 40-50 నుంచి కూడా అదే సాంప్రదాయం. కొత్త పార్టీ వీళ్ళిద్దరికే ఉంది కాబట్టి ఆల్రెడీ డీవీకే అయిపోయింది, ఏఎండీ అయిపోయింది లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా
విజయ్ కనిపిస్తున్నాడు. Hmm. ఈ త్రిష అంశం అనేది Hmm. నా ఉద్దేశం ప్రకారంలో ఎటువంటి విజయ్కి impact మైనసే చూపించదు. కాదు, Hmm. మైనస్ కాదు, అవుతే ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. కానీ ఓకే. ప్లస్ అంటే ఏదంటే ఇట్లా లక్ష్మీపార్వతిని బయటకి ఎట్లయితే సభలకు వెళ్ళాడో Hmm. త్రిషను ఏకంగా తీసుకుని సభలకు వెళ్తాడు. ఆమె Hmm. ఏదో ఇస్తుండొచ్చు, Hmm. అంటే ప్రత్యర్థులు విమర్శించకుండా ఆమె ఉంటానికి కూడా ఫండ్స్ ఇస్తుందంటారు పార్టీ. పార్టీ Okay. ఫండ్స్ ఇచ్చినా, రేపు State పార్టీలో funds. పదవి ఇచ్చినా, Hmm. లేకున్నా ఇప్పుడు సినిమా స్టార్లను ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాడుకోవడం అనేది సహజమే కదా. అవును, అవును. ఆ కోణంలో కూడా త్రిషను క్యాంపెయిన్ చేయించుకున్నా కూడా Hmm. ఫిల్మ్ సెక్టర్ నుంచి ఆమెకు అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఓట్ బ్యాంక్ అవుతుండొచ్చు. సో దాన్ని పాజిటివ్గా అంటే శత్రువులకు కత్తి ఇచ్చే బదులు ఆ కత్తి తానే పాజిటివ్ వైపులో వాడుకునే ఉద్దేశంతో త్రిషను విజయ్ చాకచక్యంగా వాడుకుంటాడని నా ఉద్దేశం. ఓకే సార్, ఈరోజు ఈ త్రిష అండ్ విజయ్ టాపిక్ పైన మీరిద్దరూ చాలా చక్కగా మాట్లాడారు అండ్ మీ అభిప్రాయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.